నేను ఏం చెప్పినా నేను 1 year గ్యాప్ వస్తే అనేక మందిని ఇబ్బంది పెట్టించిన ఎమ్మెల్యే నాగరాజు గారు ఈ రోజు ఒక భరోసా ఇచ్చినాం. మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఈగ వాలితే పోలీస్ స్టేషన్ల ముట్టడి చేస్తున్నాం. మరి అదే విధంగా ఈ రోజు మేము ఫైట్ చేస్తున్నాం. మరి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు 2 పర్యాలు నాకు అవకాశం ఇస్తే, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే, ఈ నియోజకవర్గ ప్రజలు దీవిస్తే కొట్లాడి నిధులు తీసుకొచ్చిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, నేను పాంప్లెంట్ రూపంలో బ్యాగ్ లో పెట్టిన, బుక్ రూపంలో బ్యాగ్ లో పెట్టిన సంక్షేమ రంగంలో 10 సంవత్సరాల్లో 2000 పైచిలుకు కోట్లు ఈ వర్ధన్నపేట నియోజకవర్గానికి తీసుకొచ్చినాం. అది ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు. 2000 కోట్ల పైచిలుకు మరి ఈరోజు సంక్షేమ ఫలాలు తీసుకొచ్చినామన్నా. అభివృద్ధి కార్యక్రమాలు నూతనంగా ఇచ్చిన మీరు ఇచ్చిన మున్సిపాలిటీ కావచ్చు, గ్రేటర్ వరంగల్లో కలిసిన 13 డివిజన్లు కావచ్చు, 4 మండలాలు కావచ్చు, దాదాపు 2100 పైచిలుకు కోట్లు తీసుకొచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మరమ్మతు చేసినాం. R&B రోడ్లు తార్ రోడ్లు చేసుకున్నాం, డబల్ రోడ్లు చేసినాం, పంచాయతీ రాజు రోడ్లు బీటీ రోడ్లు చేసుకున్నాం. ప్రతి తండాకు SDF ద్వారా బీటీ రోడ్డు తీసుకుపోయినాం. ప్రతి తండాలో అంతర్గత CC రోడ్లు పోసినాం. SDF ద్వారా ప్రతి దళిత వాడలో SC SDF ద్వారా CC రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. కొట్లాడి నిధులు తీసుకొచ్చినాం. మంత్రులతో పోటీపడి మీ సహకారంతో, ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో అనేక పోటీపడి నిధులు తీసుకొచ్చినాం. అన్నా మీకు తెలుసు, నేను ఒక నిబద్ధత గల నాయకునిగా, ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు, మరి నేను కొత్త వాడినైనా నాకు హౌస్ కమిటీ చైర్మన్ ఇస్తే ఏ చిన్న లోపం లేకుండా బ్రహ్మాండమైన హౌస్ కమిటీ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. ఏ ఒక్క రోజు కూడా మా కార్యకర్తలము మేము ఈ నియోజకవర్గంలో ఎవరి దగ్గర లాలూచి పల్లె, ఏ కాంట్రాక్టర్ దగ్గర లాలూచి పల్లె. ఈ రోజు పనులు జరగాలంటే, కొబ్బరికాయ కొట్టాలంటే పర్సెంటేజీలు. ఈ రోజు అభివృద్ధి లేదు. అప్పుడు మంజూరు చేసిన పనులే ఇప్పటికి నడిపిస్తూ, ప్రజలకు మాయ మాటలు చెప్తూ, ఇచ్చిన హామీలు ఎగబెడుతూ ఈ నియోజకవర్గంలో ఒక పోలీసు పాలన జరుగుతుంది. ఏ సెక్షన్ పెట్టాలో కూడా ఆ శాసనసభ్యుల వారే చెప్తున్నారు. నేను ఈ వేదిక నుండి మీకు మనవి చేస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన, మా కార్యకర్త కాలుకు ముళ్ళిరిగితే నా పంటితో తీస్తానని చెప్పినా అదే విధంగా మీకు అండగా ఉంటా. మాకు అండగా మన నాయకుడు ఉన్నాడు, మన కేసీఆర్ గారు ఉన్నారు. అన్నా నేను కొట్లాడినా, మీతోటి అనేక మంది మంత్రులతోటి కొట్లాడినా, బతిలాడినా, అనేక నిధులు తీసుకొచ్చిన. ఏ ఒక్క రోజు కూడా నా సొంత పని గురించో, నా ఫ్యామిలీ పని గురించో ఎప్పుడు మీ దగ్గరికి రాలేదన్నా. నేను ఎప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సంక్షేమం, మా కార్యకర్త కష్ట సుఖాల్లో ఉన్నాం. 365 రోజులు ఈ నియోజకవర్గ విస్తీర్ణం 110 కిలోమీటర్లు. తెల్లారి లేస్తే సాయంత్రం వరకు నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాం. కార్యకర్తల కష్ట సుఖాల్లో ఉన్నాం, ఆపద సంపదలో ఉన్నాం, ప్రతి గుడిలో ఉన్నాం, ప్రతి బడిలో ఉన్నాం. నాకు అందరూ కూడా మా నాయకులు సహకరించారు, మా కార్యకర్తలు సహకరించారు. మా సమిష్టిగా మేము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. మా కార్పొరేటర్లు కావచ్చు, మా ఎంపీపీలు కావచ్చు, మా జడ్పీటీసీలు కావచ్చు. అయ్యా మనకు అభివృద్ధి జరగాలి, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని సహకరించి అనేక పనులు ముందుకు తీసుకుపోయినారు. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు, మా పత్రికా మిత్రులు చూస్తున్నారు. అనేక ఆగడాలు, అనేక ఇబ్బందులు. ఏదన్నా రైతు పొలంలో మొరం తరలించుకున్న కేసులే. వాళ్ళ ఏజెంట్కు తెలియకుండా ఒక ట్రాక్టర్ పోవద్దు. ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఇసుకపై బతికే పేదవాళ్ళు ఉన్నారు, వారిని కూడా పొట్టన పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారన్నా. ఆ దిశగా రేపు ఏ ఎన్నిక వచ్చినా
మేము ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్నటికి మొన్న కూడా ఈ మధ్యలో సర్వేలు వచ్చినాయి, సోషల్ మీడియాలో మేము చూసినాం, తమరు కూడా మీరు చూసి ఉంటారు. దయచేసి స్పష్టంగా ప్రజలు ఏమనుకుంటారో కూడా చెప్పడం జరిగింది. మరి అది దయచేసి ఉన్నదని ఒక్క నిమిషం ప్లే చేస్తారా? అది